మరి సెకండ్ రెసిపీ ఎలాంటిది ఏం ప్రిపేర్ చేస్తున్నారు? సెకండ్ రెసిపీ చాలా వెరైటీగా ఉంది, మిస్టిక్ బాల్స్. సో మరి రెడీ చేద్దామా? ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని చెప్తారా? ఆ పొటాటోస్ ని బాయిల్ చేసి స్మాష్ చేయాలి. బ్రెడ్, ఆయిల్, కాజూస్, రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, టర్మరిక్, జీరా, కర్రీ లీవ్స్, చిల్లీ. ముందు ఆయిల్ హీట్ చేయాలి. అవునా? మసాలా మొత్తం అయిన తర్వాత డీప్ ఫ్రై కోసం. ఓకే, సో డీప్ ఫ్రై కాబట్టి ఫస్ట్ మనం ఇక్కడ పెట్టేసుకుందాము. అయితే ఇందులో నేను ఆయిల్ వేసేస్తాను డీప్ ఫ్రై కోసం. డీప్ ఫ్రై. అలాగే ఇది కూడా ఆన్ చేసేసుకుందాం. ఓకే ఓకే, ముందు ఆయిల్ హీట్ చేయాలి ఆ తడకా కోసం. సో టైం పడుతుంది కాబట్టి. ఓకే, ఈ మూవీ హైలైట్స్ గురించి చెప్పండి అయితే. నీలవేణి అంటే నాకు ఎందుకు ఎంత ఇష్టం, ఇట్ షోస్ అన్ ఇండిపెండెంట్ ఉమెన్. అమ్మాయికి ఎవరు అవసరం లేదు. She's strong enough. She's very bubbly, cute, family oriented, everything. But she's strong enough to face the problems herself. సో ఓకే, అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయన్నమాట. సో Every human emotion. చూపించాల్సినవన్నీ కూడా ఇందులో ఉన్నాయన్నమాట. లవ్ ఉంది, కామెడీ ఉంది, యాక్షన్ ఉంది, అన్నీ ఉంది. అన్నీ ఉన్నాయి. సో అన్నీ ఒక్క నీలవేణి చేస్తుంది. ఆ నీలవేణి ఆతి అగర్వాల్. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దాము. ఆయిల్ కూడా హీట్ ఎక్కింది బాగా. అండ్ నెక్స్ట్ ఏం చేద్దాం? ముందు జీరా పెట్టాలి. అది స్టర్ కొంచెం నేను చేస్తాను. అండ్ నెక్స్ట్ ఆయిల్ ఆ జీరా కొంచెం గోల్డెన్ అవుతుంది కదా, తర్వాత కర్రీ లీవ్స్. ఓకే, నెక్స్ట్ కర్రీ లీవ్స్ తర్వాత గ్రీన్ చిల్లీస్, కాజు, తర్వాత హాఫ్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్. రెడ్ చిల్లీ హాఫ్ స్పూన్. మీకు బాగా సౌత్ ఇండియన్ అంటే ఇష్టమా, నార్త్ ఇండియన్ ఫుడ్ అంటే ఇష్టమా? నాకు నార్త్ ఇండియన్ కూడా ఇష్టం, సౌత్ ఇండియన్ కూడా ఇష్టం. గొడవ లేదు రెండు చెప్తే. లేదు, సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, ఇండియన్ కదా. అవును, నాకు ఇండియన్ ఇష్టం. ఇది బాగుంది. సాల్ట్ అంటే 1 స్పూన్ పెట్టాలి. తర్వాత టర్మరిక్ హాఫ్ స్పూన్ టర్మరిక్. అవన్నీ సరిగ్గా మిక్స్ చేసిన తర్వాత మనం పొటాటోస్ బాయిల్ చేసి మ్యాష్ చేసావు కదా. ఓకే ఓకే, సో అది కూడా వేసేసుకోవచ్చు. అది మొత్తం వేయాలి. దానికి బాగా మిక్స్ చేసిన తర్వాత అయిపోయినట్టుంది ఇది. తర్వాత ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని, నీళ్ళు ఉంటుంది కదా, అవును, అది కొంచెం చేయిలో తీసుకొని ఇలా ప్యాక్ చేయాలి. ఇది ఆఫ్ చేయాలి. ఓ, చాలా వేడివేడిగా ఉంటుంది ఇప్పుడు, కష్టం అనుకుంటా. మనం దీనిలో నీళ్ళు పెట్టావు కదా, కొంచెం ప్యాక్ చేసావు. ఓకే, తర్వాత ఈ తడక కొంచెం తీసుకొని కొంచెం పెట్టాలా? అండ్ వేడిగా ఉంటుంది, కాకపోతే కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి. బ్రెడ్ మీద పెట్టండి. కొంచెం వేద్దాం. తర్వాత దీనికి ఈ మనం మిక్స్ చేసిన నీళ్ళు పెట్టిన తర్వాత ఇది పెట్టారు కదా, ఇప్పుడు దీనికి రోల్ చేయాలి. సో బాల్స్ రెడీ అయిపోయినాయి అన్నమాట. ఇప్పుడు ఈ బాల్స్ కి ఫ్రై చేయాలి. ఓ, అప్పుడు మిస్టిక్ బాల్స్ అవుతుంది. మిస్టిక్ బాల్స్ రెడీ అయిపోతాయి. ఓకే, సో ఇప్పుడు వేసేద్దాం ఇందులో. ఓ, సో నెక్స్ట్ కూడా వేసేద్దామా? రెండు చేస్తే చాలు. రెండు వేద్దాం, లేకపోతే మిక్స్ అవుతుంది. ఇది ఇప్పుడు అయిపోయింది. ఒక్కటి మిస్టిక్ బాల్ అయిపోయింది. అది కూడా. ఓకే, స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నాను. ఓకే, సో మిస్టిక్ బాల్స్ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం కట్ చేసుకోవాలనుకుంటా అవి. ముందు కొంచెం ఆయిల్ తీస్తా, ఇప్పుడు కట్ చేసి తింటా.
ఓకే ఓకే సో కట్ అయిపోయినాయి అన్ని. Yes. అండ్ ఇవన్నీ మనం ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ముందు దీనికి గార్నిషింగ్ కూడా చేయాలి కదా, ఓ ఇది కూడా రెడీగా ఉంది. అప్పుడు వాళ్ళకి మూడ్ వస్తుంది తినడానికి. ముందు గార్నిషింగ్. ఇవి చూస్తుంటే జస్ట్ నాకు ఎగ్ బజ్జీలా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది? ఎగ్ బజ్జీలా కనిపిస్తుంది కానీ కానీ కాదు. టేస్ట్ ఎక్కువ మంచిది. ఓకే ఇది చేసా తర్వాత పైన ఇది ఇస్తుంది, మంచి డిష్ లాగా కనిపిస్తుంది. చాలా బాగుంది. ఓకే సో రెడీ అయిపోయింది కదా మిస్టిక్ బాల్స్. చూసారు కదండి మిస్టిక్ బాల్స్ రెడీ అయిపోయినాయి. మేమైతే టేస్ట్ చేసాం, ఇక మీరు కూడా బ్యాలెన్స్ మీరు కూడా టేస్ట్ చేసేసేయండి. అయితే దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. మిస్టిక్ బాల్స్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంప ముద్ద, బ్రెడ్ ముక్కలు, జీడిపప్పు, పసుపు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, కారం, నూనె, జీలకర్ర, ఉప్పు. తయారు చేసే పద్ధతి: స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకు సరిపడా ఆయిల్ పోసి వేడి చేయాలి. ఇప్పుడు ఇంకో స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పోసి వేడి చేయాలి. ఆయిల్ వేడిన తరువాత జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, జీడిపప్పు, కారం, ఉప్పు, పసుపు, ఉడికించిన బంగాళదుంప ముద్దను వేసుకుని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ ముక్కలను నీటిలో అద్దుకుని ఆ బంగాళదుంప మిశ్రమాన్ని బ్రెడ్ పై పెట్టుకుని రౌండ్ బాల్గా చేసుకుని ఇప్పుడు వేడి అయిన ఆయిల్లో వేసి దూరగా వేయించాలి. వేగిన తర్వాత అవి తీసుకుని పక్కన పెట్టుకుని సగానికి కట్ చేసుకుని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని ఉల్లికాడలతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, మిస్టిక్ బాల్స్ రెడీ.